హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ ఎగ్ ఫ్రై అండి. జనరల్గా హెల్తీగా తినే ఫుడ్ టేస్టీగా ఉండదు, అలానే టేస్టీగా తినే ఫుడ్ హెల్తీగా ఉండదు. కానీ ఈ రెసిపీ అలా కాదు, హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్టీ. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. మరి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 కేజీ క్యారెట్ తీసుకొని దానిపైన ఉన్న పీల్ మొత్తం తీసేసి శుభ్రంగా చేసేసుకొని తురుముకొని పెట్టుకున్నానండి. అలానే ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసమని ఒక హండి పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి. 1 స్పూను తాలింపు గింజలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు. అట్లనే ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఈ కర్రీకి. అవి కొంచెం తాలింపు గింజలు వేగగానే దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నాను. అలానే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ మనము ఆ ఉల్లిపాయని ఒక 2 మినిట్స్ పాటు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనము వేయించుకోవాలండి ఆయిల్లో. మనకి బ్రౌనిష్ రానక్కర్లేదు, జస్ట్ 2 మినిట్స్ పాటు వేయించుకుంటే ఆ ఉల్లిపాయ మెత్తబడితే చాలు. అలా వేయిపోయిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ని ఆ ఉల్లిపాయ దాంట్లో వేసేసేయాలి. వేసేసి ఇప్పుడు ఆ ఆయిల్లో ఈ క్యారెట్ని 1 నిమిషం పాటు మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేస్తున్నట్టు మనము ఆ క్యారెట్ని కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా మొత్తం ఆయిల్ ఆ ఉల్లిపాయ అంతా కూడా క్యారెట్కి పట్టేటట్టుగా 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మనము. ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే క్యారెట్లో ఉన్న స్మెల్ కానీ ఏదన్నా ఉన్నా కూడా ఆ పచ్చి వాసన అనేది పోతుంది. ఇట్లా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపు 1 స్పూన్ వేస్తున్నాను. అలానే ఉప్పు, కారం ఆ క్యారెట్కి మనకి సరిపోయినంతగా, ఎందుకంటే క్యారెట్ అనేది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం 1 స్పూన్ రెగ్యులర్గా వేసుకునే దాని మీద 1 స్పూన్ ఎక్కువే వేసుకోండి. అప్పుడే మనకి ఆ స్పైసీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసిన తర్వాత ఇదంతా క్యారెట్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపేసేసుకొని మొత్తం కూడా మనము ఇప్పుడు క్యారెట్ అనేది ఫ్రై అయింది, కానీ ఇంకా అది ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకున్నామండి. ఈ విధంగా మూత పెట్టి మగ్గడం క్యారెట్ అనేది త్వరగా ఉడికిపోతుంది, మనకి చాలా సాఫ్ట్ అయిపోతుంది. చూసారా, క్యారెట్ అనేది మొత్తం మగ్గింది. ఇప్పుడు మొత్తం కర్రీ మొత్తాన్ని ఒక్కసారి కలిపేసేసుకోవాలి బాగా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుని, హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎగ్ వేసేసుకోవటమే. నేనైతే ఒక 1/2 కేజీ క్యారెట్ తురుముకి ఒక 3 ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇదైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది కొలత అనేది. ఒక 3 ఎగ్స్ వేసేసుకోవాలి డైరెక్ట్గా దాంట్లోనే. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ అనేది క్యారెట్ అంతా మొత్తం కలిసేటట్టు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తం క్యారెట్, ఎగ్ బాగా కలిసేటట్టు కలిపేసేసుకోవాలండి. అంతా కలిస్తేనే క్యారెట్, ఎగ్ అనేది మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ అయిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ కర్రీ అనేది పొడి పొడిగా అయ్యే వరకు మనం కలుపుతూనే మనం ఫ్రై చేయాలన్నమాట దాన్ని. చూసారు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం హై ఫ్లేమ్ పెట్టగానే. ఈ విధంగా కలుపుతూ ఉండటే అయితే ఏమిటంటే పొడి పొడిగా చక్కగా మంచి ఫ్రై అయ్యి ఆ ఎగ్ వేసిన తర్వాత వచ్చే ఆ సొన వాసన కానీ అలాంటిది ఏమీ లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది కర్రీ అనేది. అలా అయిపోయేసరికి మనకి అంటే ఫైనల్ కర్రీ రెడీ అవుతుంది, మంచి అరోమా వస్తుందండి మనకి. చూసారా ఎంత పొడి పొడిగా రెడీ అయిపోయిందో కర్రీ అనేది. చాలా బాగుంటుందండి కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి, దేంట్లోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ కూడా క్యారెట్ కానీ ఎగ్ కానీ. పిల్లలు ఎవరైనా తినకపోతున్నా క్యారెట్ ఇలాంటి కర్రీస్ చేసి పెట్టండి. సో నేనైతే ఈరోజు చపాతీలోకి చేశాను ఈ కర్రీ అనేది. మా ఇంట్లో అయితే చాలా ఫేవరెట్ అండి ఈ కర్రీ అనేది. చాలా బాగుంటుంది. మీరు పూరీలోకి డైరెక్ట్ రైస్లో కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కూర ఎక్కువగా, మనం చపాతీ తక్కువగా అట్లా టేస్ట్ చేయండి, అసలు ఇంకా అదిరిపోతుంది టేస్ట్ అనేది. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ. అయితే మీకు కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను.